పాత్రికేయ మిత్రులకందరికీ కూడా క్షమాపణలతో, నేనెప్పుడు నా జీవితంలో రాజకీయాలలో వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసినటువంటి వాడిని కాను. రాజకీయపరమైనటువంటి సైద్ధాంతిక విభేదాలతోనే విమర్శలు చేసినటువంటి వాడినే తప్ప వ్యక్తిత్వ స్థాయిని కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తిని కాదు. కానీ నా మీద ఓ వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడిన తరువాత కూడా నేను మౌనం దాల్చితే అది నాకు భయమని అనుకునేటువంటి పరిస్థితి రావచ్చును కనుక ఈ పత్రికా సమావేశాన్ని నేను ఏర్పాటు చేశాను. ఒక వ్యక్తి నా మీద మొన్న ఇక్కడే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినాడు. ఆ వ్యక్తి 130 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్ర పాలక మండలి అధ్యక్షుడిగా ప్రభుత్వం చేత నియమింపబడ్డటువంటి వ్యక్తి. ఇప్పటికి 1.5 సంవత్సరాలుగా ఆ పదవిలో కొనసాగుతూ స్వీపర్కు కొంచెం ఎక్కువ, దఫేదారుకు తక్కువ, ఈ స్థాయిలోనే ఆయన అధ్యక్ష బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఈయన గారు ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షునిగా ఏమి చేశావయ్యా అని అడిగితే చెప్పుకునేదానికి ఒక్క పని కూడా లేకుండా దర్శనాలకు టిక్కెట్లు అమ్ముకునేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నాడని ఆయన మీద వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు ఇద్దరు చేసేటువంటి ఆరోపణలు కావు. నాకు తెలిసి ఈయన గారి గత చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఈయన చాలాసార్లు భగవంతుని దర్శనానికి వెళ్ళి ఉంటాడు. ఈ పాపిష్టి వస్తున్నాడేనని అన్నిసార్లు భగవంతుడు ఖచ్చితంగా కళ్ళు మూసే ఉంటారు ఈయన్ను చూడటానికి ఇష్టం లేకుండా. ఎందుకంటే ఈయన దొంగ కిరసనాయిలు అమ్ముతా బండిలో నిక్కరేసుకొని గూడూరు పట్టణంలో గంట కొట్టుకుంటూ అక్కడ రైల్వే వ్యాగన్ల దగ్గర పోయేటువంటి రైల్వే ట్యాంకులలో కిరసనాయిలు దొంగతనంతో తన జీవితాన్ని ప్రారంభించినటువంటి ఘనుడు ఈయన. అలా ఎదిగి తిరుపతిలో 4-5 థియేటర్లు ఓ డంజన్లలాగా ఆ థియేటర్ల మీద థియేటర్లు 2 కొని దాన్ని 5గా మార్చి ఎన్ని షోలు వేస్తాడో కూడా లెక్కలేదు. కొత్త సినిమాకు ఎంత రేటు పెడతాడో కూడా అలవి కాదు. ఎప్పుడు ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగితే మొత్తం జీవితాలన్నీ కూడా బుగ్గిపాలు అయ్యేంత దుర్భరమైనటువంటి స్థితిలో ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత అధ్వాన్నంగా థియేటర్లను నడుపుతున్నటువంటి వ్యక్తి
ఈయన పేరు చెదలవాడ కాదు, చెదల మేడ. కృష్ణమూర్తి గారు నాకు పాఠాలు చెప్పేటువంటి కార్యక్రమాలు చేసినారు మొన్న. ఈయన గారు నా మీద పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన వెంటనే నిన్న హైదరాబాదుకు పరిగెత్తితే అక్కడ మెడబెట్టి గెంటినారు, ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని. ఈయన గారు కూడా భాగస్వామిగా ఉండేటువంటి ప్రుడెన్షియల్ చక్కెర కర్మాగారంలో మెడబెట్టి గెంటినారు, నీకు సంబంధమే లేదు అని. ఇంతకు పూర్వం ఈయన గారి కాలేజీకి భవానీనగర్ ముందరున్నటువంటి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి కాలేజీలో మున్సిపాలిటీ నీళ్లు దొంగతనం చేస్తూ ఉంటే క్రిమినల్ కేసు సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ పెడితే నా దగ్గరకు వచ్చి కాళ్ళ వేళ్ళ భంగపడినటువంటి వ్యక్తి. ఎట్టో ఒకటి నన్ను రక్షించు ప్రభు అని ఈయన నా మీద విమర్శలు సారిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ డెంటల్ కళాశాలకు సంబంధించినటువంటి అనుమతులకు ఇతర కార్యక్రమాలకు నా దగ్గరకు వచ్చి భంగపడేవాడు. నాకు పుట్టినరోజో ఏదైనా జరిగితే మా ఇంట్లో శుభకార్యమో మొయ్యలేనంత బొకే పట్టుకొని వచ్చేవాడు. ఈయన జీవితమంతా ఈయన గురించి మల్లెమాల అని ప్రముఖ మహాకవి గారు ఉన్నారు, రామాయణ విరచిత, నిర్మాత, దర్శకుడుగా చాలా లబ్ధ ప్రతిష్ఠులైన ఆయన జీవిత చరిత్రలో 2 పేజీలు ఈ కృష్ణమూర్తిని గురించి రాసినాడు. ఇంత పనికిమాలిన వాడిని నా జీవితంలో నేను ఇంతవరకు చూడలేదు. ఇంత మోసగాడు, వంచనగాడు, నీచుడు, నికృష్టుడు. ఎందుకంటే ఈయన గారికి సంబంధించినటువంటి మల్లెమాలకు సంబంధించిన ఒక సరిగ్గా నడవనటువంటి పెట్రోలు బంకును ఈ కృష్ణమూర్తి కొన్నాడు. కొని 6 నెలలకు 5 సంవత్సరాలకు తీర్చమని చెప్తే 6 నెలల కల్లా అప్పు తీర్చేసినాడంట. ఎట్టగా తీర్చినావంటే నీకు తెలియలేనన్నా, ఏమేం మాయలు చేయాలనో నాకు తెలుసు కదా, అందులో ఏమేం కలిపినానో, ఎన్ని నీళ్లు పోసినానో అన్ని రకాలు చేసినా నీ అప్పు తీర్చేసినాను. ఇవన్నీ నేనంటున్నటువంటి మాటలు కాదు సుమా. మల్లెమాల జీవిత చరిత్రను కొని చదివితే మీకు చాలా స్పష్టంగా ఈయన గారి ఘన చరిత్ర తెలుస్తుంది. ఈయన నేను చెరువులో ఇల్లు కట్టానట, నా పక్కిల్లే అయ్యింది, మీకందరికీ తెలిసే ఉంటుంది. అయ్యా కృష్ణమూర్తి, నోరుండాలి కదా అని మాట్లాడితే నా అంతు చూస్తా, నా కథ చూస్తానంటే నీ బెదిరింపులకు బెదిరేవాళ్ళు నీ థియేటర్లలో పనిచేసేటువంటి టికెట్లు దించేవాడిని కాదు కృష్ణమూర్తి నేను. నువ్వు నన్ను చూసి నా ప్రాపకం కోసమని రాజశేఖర్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర నా ముందర పడి నేను నిన్ను పార్టీలో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో నన్ను చేర్చుకోండి చేర్చుకోండి అని భంగపడితే నేను ఎప్పుడైనా నా చేయి పైన నీ చేయి కింద ఉన్నదే కానీ ఏ రోజు కూడా ఎవరికి వంగేటువంటి స్వభావం కాదు అన్నటువంటి విషయం నీకు చాలా బాగా తెలుసు కృష్ణమూర్తి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరో నీకు చెప్పుంటారులే మాట్లాడమని గట్టిగా. నీ దొంగతనాలు, నీ మోసాలు చిట్టా పైకెత్తితే భారతానికి సంబంధించిన 18 పర్వాల కంటే ఎక్కువ వస్తుంది. అది నీ బతుకంతా అవినీతితోనే గడిచినటువంటి వ్యక్తివి నువ్వు. ఆ లీలామహల్ దగ్గర కూడా నీకు ఒక సైట్ ఉన్నది, అది ఎట్ట వచ్చింది, అది ఎన్ని వివాదాలలో ఉన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ డెంటల్ కళాశాల పెట్టాడు, మోపెడ్స్ ఫ్యాక్టరీని పచ్చి మోసము దగాతో కొన్నాడు దాన్ని. ఆ తర్వాత ఇండస్ట్రీ ఏరియాలో ఒక స్థలం కొన్నాడు, ఇప్పటికీ వివాదాలతో నడుస్తున్నది. అది దాదాపు 40 ఎకరాలకు సంబంధించి. సాక్షాత్తు ఈయన గారి గురువైనటువంటి ఆదికేశవ నాయుడు గారికి కూడా టోపీ పెట్టినాడు.
ఆయనకు కూడా 8 కోట్లు 9 కోట్లు బాకీ ఉన్నాడు. డిస్టిలరీస్కు సంబంధించి కాపు నాయకుడు కృష్ణా జిల్లాకు సంబంధించిన సుబ్బారావు గారు అనేటువంటి వ్యక్తి, ఇతను విజయవాడకు పోతే చాంతాడ్తో కట్టేదానికి రెడీగా ఉన్నాడు. ఈయన చేసినటువంటి మోసానికి నాయుడుపేటలో ఒక 40 ఎకరాలు అమ్మినాడు. ఎన్ఆర్ఐ దయాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. తీసుకొని అది వివాదంలో ఉన్నది. అయ్యా నా డబ్బులు ఇమ్మంటే నేను ఈనుపో అంటున్నాడు. వివాదంలో ఉన్నటువంటి స్థలాన్ని కూడా అమ్మి సొమ్ము చేసుకోవాలనుకునేటువంటి ఘనుడు. ఎన్ని తర్వాత మాటలు నీ ఎదుగుదలకు, నీ ప్రాణాన్ని నిలిపినటువంటి, నీవు తప్ప ఇక ఏ జీవితము లేదు అని అనుకొని దాదాపు 30 సంవత్సరాలు రాముడికి హనుమంతుడికి లాగా సేవ చేసినటువంటి సొంత బావమరది ఎన్వి ప్రసాద్ గారిని నడి రోడ్డులేకి తోసివేసినటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా ఆ వివాదం తీర్చినటువంటి నీచుడివి నువ్వు నా గురించి మాట్లాడతావు. రా సవాల్, నువ్వేదో సవాల్ విసిరావట తేల్చుకుందామని. ఎక్కడికి రమ్మంటావో సవాల్. చిన్న తప్పు చేసినా సరే నువ్వేంది, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా మీద ధర్నా కూర్చున్నాడు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలైంది, సిగ్గులేదా? అంటే అవినీతిని పెంచి పోషించే వెధవ ప్రభుత్వం కాబట్టి మీది, నా మీద ఇంకా చర్యలు తీసుకోలేదా? ఈ దేశంలోనే నీవు చేసినటువంటి ఆరోపణల మీద ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వాడిని, సాక్షాత్తు గవర్నర్ దగ్గరికి కలిసి నా మీద విచారణ జరిపించండి అని చెప్పినటువంటి వ్యక్తిని, ముఖ్యమంత్రిని కలిసి నా మీద విచారణ చేయండి, సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ ఏ విచారణ అయినా చేసి నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వాడిని, చివరకు కోర్టుకు కూడా హైకోర్టుకు కూడా వెళ్ళినటువంటి వాడిని పిల్ రూపేణ నా మీద విచారణ చేయించండి అని ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్న చంద్రబాబు, నీ తాబేదారు దగ్గర, ఇంత అవినీతి పరుడు దగ్గరన విమర్శ గుప్పిస్తావు నా మీద? సవాల్ స్వీకరించి నేను చేసినటువంటి తప్పు ఏదైనా ఉంటే నిరూపించు. దమ్ముంటే, ధైర్యం ఉంటే, సిగ్గుంటే సిద్ధంగా ఉన్నా. భయపడేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఏదో తునిలో ఈయన మీద ఆరోపణ, నువ్వు ఫ్యాక్షనిస్టు, యాడ ఫ్యాక్షనిస్టును, ఎవరికి ఫ్యాక్షనిస్టును, ఎప్పుడు నేను గొడవలు, నీ బతుకంతా. కనీసం కింది స్థాయి వ్యక్తులని సంస్కారంగా కూడా పలకరించినటువంటి ఒక గలీజు భాష మాట్లాడేటువంటి హీనుడివి కృష్ణమూర్తి. నువ్వు 44 సంవత్సరాలుగా రాజకీయాలలో విలువల కోసమని బ్రతుకుతున్నటువంటి వాడిని, చచ్చేంత వరకు ఆ విలువల కోసమని చస్తాను కానీ నీలాగా అధికారం కోసమని, పదవుల కోసమని ఎవడి కాళ్ళు పడితే వాళ్ళ కాళ్ళు, ఒకరోజు చిరంజీవి కాళ్ళు, ఇంకో రోజు పవన్ కళ్యాణ్ కాళ్ళు, రాజశేఖర్ రెడ్డి గారి కాళ్ళు, చంద్రబాబు కాళ్ళు, కాళ్లే కాళ్ళు, పట్టుడే పట్టుడు. ఈ ఉద్యమం లో బతికిన వాణ్ణి కాదు కృష్ణమూర్తి నేను. పదవుల కోసమని కాళ్ళు పట్టుడు రాజకీయం కాదు నేను చేసేటువంటిది. ఏదో నా కథ తేలుస్తానన్నావు కదా, ఎప్పుడు తేలుస్తావో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు నేను ఇరుగు పొరుగు పక్కింటి ఎదురింటి వాళ్ళం కనుక నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నీ అవినీతి ఏంది అన్నది, నా అవినీతి ఏంది అన్నది ఇద్దరము తేల్చుకుందాం. అయ్యా చదలమేడ కృష్ణమూర్తి గారు, మళ్ళీ చెప్తున్నా, నువ్వు స్వీపర్కు ఎక్కువ,
దఫేదారుకు తక్కువ. ఇప్పటికి దాదాపు 93-90 సంవత్సరాలుగా ఏర్పడ్డటువంటి పాలక మండలి అధ్యక్షులలో అత్యంత హీనమైనటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే ఈ కృష్ణమూర్తి. మానిసి జన్మానికే మచ్చ ఈ నడపీనుగా. టీటీడీ అధ్యక్షుడిగా కాదు, మానిసి జన్మానికే మచ్చ. ఇలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడితే నీ ధర్మక్షేత్రం, ధర్మాన్ని రక్షించడానికే నేనుండా. ఏంది నీ ధర్మం? ఇదే ధర్మం? ఇదే నీ కార్యక్రమాలు? జనాన్ని మోసం చేయాలంటే వీలు కాదు కృష్ణమూర్తి. నీ మాయ మాటలతో ఎవరితోనైనా బెదిరే వాళ్ళను బెదిరించుకో. సవాల్ మళ్ళీ విసురుతున్నా, రా. నువ్వు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే ఇదే పత్రికా కార్యాలయంలోకి రమ్మంటే పెద్దలైనటువంటి మీ అందరి సమక్షం ముందర నేనేం చేశానని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అతనిది నిరూపించే కార్యక్రమం సిద్ధంగా చేస్తాను. ఇవన్నీ కూడా ప్రూవ్డ్. మీరు నా మీద ఆరోపణలు మాత్రమే వేస్తున్నారు. ఆరోపణలకు నేను 8 ఏళ్ల ముందే సవాలు విసిరినా రండి అని. ఈరోజు కాదు, మళ్ళీ విసురుతున్నా. నీదే ప్రభుత్వం ఉన్నది, 2.5 సంవత్సరం అయింది నువ్వు అధికారంలోకి వచ్చి. నేను ఏమీ లేదు, రోడ్లో మామూలు వ్యక్తిగా తిరుగుతున్నటువంటి వాడిని. నన్ను ఏమైనా చేసేటువంటి శక్తి, సామర్థ్యం, అధికారం, పవరు, పోలీసు బలగాలు అన్నీ నీకు ఉన్నాయి. నేను సిద్ధం. రా, తేల్చుకుందాం. ఏ విచారణకైనా నేను సిద్ధమని. నేను మళ్ళీ నా జీవితంలో వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయటాన్ని అయిష్టపడతా. ఒక వ్యక్తి ఈ రకంగా మాట్లాడినందుకు తప్పని పరిస్థితుల్లోనే ఆ సమాధానం ఇవ్వవలసినటువంటి దుస్థితి వచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి నా పాత్రికేయ మిత్రులతో సహా ప్రజలకందరికీ కూడా క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆయనే కదండి, అటు ఒప్పుకోమని చెప్పండి. నేను దఫేదారును అని ఒప్పుకోమని చెప్పండి. దఫేదారు కంటే కింద ఉన్నానని ఆయన గారు నియమించమని కదా చెప్తున్నాను. నేను తప్పు చేసి ఉంటే దేనికైనా సిద్ధం. చేతిలో అధికారం మీ దగ్గర ఉండి నువ్వు ఇలా అంటని అంటే ఎట్లా? దొంగ పట్టుకోవాలా లేదా? ఎంత నీచానికైనా పాల్పడగలడు కృష్ణమూర్తి. ఇంకా పదే చెప్పను ఆ విషయాల గురించి.